హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే మీకు 40,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. ముందుగా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా ఎలిజిబుల్. 500 అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు ఏ కేటగిరీకి చెందిన వారైనా అప్లై చేసుకోవచ్చు. మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో చాలా చోట్ల దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఉందో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఈ యొక్క సంస్థకి సంబంధించి చాలా చోట్ల ఈ యొక్క సంస్థకి సంబంధించి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. మనకి తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో చాలా చోట్ల ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది ఇక వెబ్సైట్లో. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కొవ్వూరు, అలాగే మనకి కర్నూలు అని చెప్పేసి నంద్యాల, అలాగే గుంటూరు, రాజమహేంద్రవరము, ఈ విధంగా చాలా చోట్ల విజయవాడ, ఇలా చాలా లొకేషన్స్లలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే తెలంగాణలో వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది, అలాగే వరంగల్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, కామారెడ్డిలో ఉంది, నిజామాబాద్లో ఉంది. సో ఇలా చాలా చోట్ల ఈ సంస్థకి మన సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ అనేది పొందే అవకాశం అనేది ఉంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 21 years నుంచి మ్యాక్సిమం 30 years లోపు ఏజ్ అనేది ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years, పీడబ్ల్యూడి వాళ్ళైతే 40 years వరకు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి దాని తర్వాత రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 marksకి అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనకి సెక్షనల్ టైం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 questions అడుగుతారు, 30 marks సెక్షనల్ టైం ఉంటుంది. అలాగే రీజనింగ్కి సంబంధించి 35 questions అడుగుతారు, 35 marks. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 questions అడుగుతారు, 35 marks. 100 marksకి ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుంది. 100 questions అయితే అడుగుతారు. ఎవరైతే ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 1 hour పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు. కాకపోతే 250 marksకి అయితే ఉంటుంది. 2 hours పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి టాపిక్స్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి 40 questions అడుగుతారు, 50 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా
రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. 2 ఎగ్జామ్స్లో కూడా అంటే ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్ రెండింటిలో కూడా మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. అంటే మనకి 0.25 మార్క్స్ అనేవి ప్రతి రాంగ్ ఆన్సర్కి అయితే డిడక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారో అది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే టైర్ 1 ఎగ్జామ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే కండక్ట్ చేస్తారు. అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. కి సంబంధించి అప్లై చేయడానికి లింక్ అనేది నేను మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ పేజీలోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకా మనకి ఇక్కడ ఆ వెబ్సైట్లో ఆ యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ అనేది చేయలేదు. 17th డిసెంబర్ లేదా 16th ఈవినింగ్ మీకు 16th డిసెంబర్ ఈవినింగ్ మీకు ఇక్కడ వెబ్సైట్లో ఆ డీటెయిల్స్ అని కూడా అప్డేట్ చేస్తారు. ఆ డేట్ తర్వాత ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో మనకి ఇదే సంస్థ నుంచి ప్రీవియస్గా ఈ సంవత్సరంలోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రీవియస్గా అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి 2023లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో చాలా మంచి ఆర్గనైజేషన్, మంచి ఆఫీసర్స్ పొజిషన్స్, ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. పీస్ఫుల్ లైఫ్ కావాలి, అది కూడా మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాబ్ అనేది మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్స్కి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. 17th డిసెంబర్ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. సో మీకు స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది నాకు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 100 రూపీస్, మిగతా వాళ్ళు అయితే 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఒక జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రజెంట్ షార్ట్ నోటీస్ అనేది న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. 500 అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు ఉంటాయి. 500 అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 17th డిసెంబర్ నుంచి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జనవరి 1 వరకు మాత్రమే టైం అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి December 1, 2024 వరకు మనకి క్యాల్కులేషన్ అయితే చేస్తారు. క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే అప్రాక్సిమేట్లీ మీకు మెట్రో సిటీస్ అలాంటి లొకేషన్స్లో కనుక పోస్టింగ్ వస్తే 40,000కి పైగా సాలరీ వస్తుంది. కొంచెం విలేజ్ రూరల్ ఏరియాలో మీకు అంటే విలేజ్ ఏరియాలలో కనుక పోస్టింగ్ వస్తే ఏంటంటే అక్కడ కొంచెం 37,000 వరకు సాలరీ అనేది పొందే అవకాశం అవుతుంది. సో మీ సొంత జిల్లాకి దగ్గరలో మీ సొంత జిల్లాలోనే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ పొందేటువంటి బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో షార్ట్ నోటీస్, ఆ నోటీస్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఎంతమందికి అప్లికేషన్ పార్ట్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. 17th డిసెంబర్ తర్వాత ఫుల్ నోటిఫికేషన్ రాగానే మీకు అప్లికేషన్ పార్ట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి